आदाब नाजरीन, मैं हिमायतुल्लाह एचएम न्यूज़ ज़हीराबाद में आपका इस्तकबाल है। ज़हीराबाद से एक अहम सियासी खबर। कांग्रेस पार्टी को निचली सतह पर मज़ीद मजबूत बनाने के लिए नौमुंतखब सदूर ने बड़े अज़म का इजहार किया। ज़हीराबाद में साबिक़ रियासती वज़ीर व इंचार्ज कांग्रेस पार्टी डॉक्टर ए चंद्रशेखर राव की क़यामगाह पर एक अहम इजलास मुनक़्क़िद हुआ, जहां नौमुंतखब कांग्रेस पार्टी के सदूर ने मीडिया से बातचीत की। इस मौके पर ज़हीराबाद के मुख्तलिफ मंडल्स के सदूर मौजूद थे, जिनमें हुग्गेली रामलू, न्यालकल मंडल के सदर भास्कर रेड्डी, झरा संगम मंडल के शंकर पाटिल, ज़हीराबाद टाउन सदर नरेश गौड़, कोहिर के सदर मोहम्मद मुजफ्फर हुसैन और मोगड़मपल्ली के राठौड़ शामिल हैं। इस मौके पर ज़हीराबाद टाउन सदर नरेश गौड़ ने कहा, हमें पार्टी ने जो जिम्मेदारी दी है, हम उसे पूरी ईमानदारी के साथ निभाएंगे और पार्टी को मजीद मजबूत बनाएंगे। नौमुंतखब सदूर ने अपनी नामजदगी पर पार्टी हाईकमान का शुक्रिया अदा किया, जिनमें पार्टी हाईकमान महेश कुमार गौड़, रुकन पार्लियामेंट ज़हीराबाद सुरेश कुमार शटकार, साबिक़ रियासती वज़ीर व इंचार्ज कांग्रेस पार्टी डॉक्टर ए चंद्रशेखर राव, वक्फ बोर्ड चेयरमैन अजमतुल्लाह हुसैनी, सिटविन चेयरमैन गिरिधर रेड्डी और डॉक्टर एस उज्जवल रेड्डी शामिल हैं। इस मौके पर हुग्गेली रामलू, नरेश गौड़ और मोहम्मद मुजफ्फर हुसैन ने खिताब करते हुए कहा कि पार्टी हाईकमान महेश कुमार गौड़ की हिदायत पर अहकाम जारी किए गए हैं और तमाम सदूर मुत्तहिद होकर काम करेंगे। इन्होंने कहा कि कांग्रेस पार्टी की बुनियादी सतह पर मजीद इस्तेहकाम के लिए हर मुमकिन इक़दाम किए जाएंगे। ज़हीराबाद के 5 मंडल्स, दही इलाकों और टाउन वार्ड्स में पार्टी को मजबूत बनाते हुए अवामी फलाही स्कीमात को हर घर तक पहुँचाया जाएगा। नौमुंतखब सदूर ने इस बात पर जोर दिया कि वो अवामी मसाइल के हल, फलाही स्कीमात की मौसर अमल आवारी और पार्टी को ग्रास रूट लेवल पर मुस्तहकम बनाने के लिए सरगर्म रहेंगे। అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం జైరాబాద్ నియోజకవర్గంలో 2 మున్సిపాలిటీలు, 5 మండలాలు, జైరాబాద్ టౌన్, కోయిర్ టౌన్, అదేవిధంగా జరసంగం, న్యాల్కల్, మొగడంపల్లి, జైరాబాద్ అన్ని మండలాలకు నూతనంగా మరి కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి గతంలో చాలా రోజుల క్రితం ఇంతకుముందు కూడా ఎవరైతే పార్టీ ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళు కూడా చాలా చక్కగా పనిచేసారు. చాలామంది అనుకుంటారు, అదే వాళ్ళు పనిచేయలేమో తీసేసిందని. కాదు, ఎక్కువ రోజుల నుంచి చేసింది కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మరి కొత్త వాళ్ళకి వేయడం జరిగింది. పాత వాళ్ళు కూడా ఇక్కడ పాతగా ఉన్న మొగడంపల్లి మక్సూద్ భాయ్ కానీ, టౌన్లో కండెన్ నరసింహులు కానీ, జనసంఘం హనుమంతరావు పటేల్ కానీ, నాల్కల్ల శ్రీనివాస్ రెడ్డి కానీ, కోయిర్ల రామలింగారెడ్డి కానీ, మరి అందరూ కూడా బాగా గట్టిగా పనిచేసినారు. ఇన్ని సంవత్సరాలు మరి పార్టీని ఎంతో ముందుకు తీసుకెళ్ళినారు. మరి పార్టీ ఇక్కడ అన్ని విధాల కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలో ఉన్నప్పటికీ మా వాళ్ళందరూ కష్టపడి పార్టీ కార్యకర్తలు మరి ఇక్కడ పనిచేసినారని చెప్పేసి మళ్ళీ నూతనంగా కొత్త వాళ్ళను రాష్ట్రం మొత్తం మీద మార్చింది. కాబట్టి జైరాబాద్ కూడా మార్చిందే తప్ప వాళ్ళు పనిచేయలేదు, వీళ్ళని కొత్త వాళ్ళు చేసిందని కాదు. రాష్ట్రం మొత్తం మీద మార్చింది కూడా దీన్ని మార్చిందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈనాడు మరి మా చంద్రశేఖర్ సార్ ఇన్ఛార్జిగా ఆయన ఆధ్వర్యంలో మా యొక్క పూర్వ వృద్ధులు పార్లమెంట్ మెంబర్ శ్రీ సురేష్ కుమార్ శెట్కర్ గారు కూడా, అదేవిధంగా గిరిధర్ రెడ్డి గారు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్, ఉజ్వల్ రెడ్డి గారు, ఇంకా చాలామంది పెద్దలందరూ నిర్ణయం మేరకు నిర్మలా జగ్గారెడ్డి గారి యొక్క ఆదేశానుసారం వాళ్ళందరి కోరిక మేరకు మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మరి ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకున్నామంటే దీనిలో మేము ఉన్న వాళ్ళందరం కూడా ఇక్కడ మేము మామూలు కార్యకర్తగానే పనిచేస్తాం. నాయకునికే కాదు, మాకు పని అప్పచెప్పింది, వర్క్ చేయమని అప్పచెప్పింది కాబట్టి ఖచ్చితంగా గ్రామానికి వెళ్తాం, ప్రతి కార్యకర్తను కలుస్తాం, అందరి కార్యకర్తలతో మాట్లాడి అన్ని గ్రామాలు తిరిగి, పట్టణంలో అన్ని వాళ్ళు తిరిగి అందరి కోరిక మేరకు మేము
ఎల్లవేళల 24 గంటలు వాళ్ళకు అందుబాటులో ఉండి పార్టీ కార్యక్రమాలకు అందరూ కూడా మేము ఉపయోగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా అందరు అన్ని టాప్ టు బాటం మాకు హైకమాండ్ ఏదైతే రాష్ట్రం నుంచి జిల్లాకు, జిల్లా నుంచి మండలాలకు ఎట్లా ఇస్తుందో ఈ యొక్క కార్యక్రమాలన్నిటి కూడా వాడుకు టౌన్లో ఉంటే వాడుకు, మండలం ఉంటే గ్రామాన్ని తీసుకెళ్ళి మరి మా పార్టీ యొక్క విధి విధానాలు, పార్టీ యొక్క అభివృద్ధి, పార్టీ యొక్క ఏవైతే డెవలప్మెంట్ చేస్తుందో వాటన్నిటిని కూడా ప్రజల దగ్గర తీసుకుపోయి మరి పార్టీకి మంచి పేరు తెస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అంతేకాకుండా చాలామంది నిన్న ఏదో వేరే మాట్లాడినారు, కానీ ఇది కాంగ్రెస్ పార్టీ సముద్రం లేక. చాలామంది అడుగుతారు, కొంతమంది ఆశించిన వాళ్ళు అడిగినారు, వాళ్ళకు కూడా అవకాశం మళ్ళీ ఉంటుంది, ఇంకా కూడా ఇస్తారు. ఎవరైతే నారాజు ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని పోతాం మేము. కాంగ్రెస్ పార్టీలో ఏదైనా చిన్న చిత్క పార్టీ లెక్క అరే ఆర్డర్ ఇచ్చిన పోతామని కాదు, అందరికి కూడా అవకాశం వస్తుంది. వాళ్ళ కొరకు కూడా మేము మా శాయశక్తుల కృషి చేస్తాం, పార్టీని అన్ని విధాలా ముందుకు తీసుకుపోతామని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అధ్యక్షులుగా సువర్ణ మల్లన్న పటేల్ నియమించిన ప్రియతమ నాయకులు శ్రీ సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఎంపీ పార్లమెంటు సభ్యులు సురేష్ కుమార్ షెట్కార్ గారికి, మరియు సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి గారికి, రామలింగారెడ్డి గారికి, ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ మాజీ మంత్రివర్యులు గారికి, మరియు ఉజ్వల్ రెడ్డి గారికి, తర్వాత మన తన్వీర్ గారికి, అందరికీ, మరియు కోయిల్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, వీళ్ళందరూ నూతనంగా ఎన్నికైన సర్పంచులు, మాజీ సర్పంచులు అందరూ కూడా ఉక్కుమ్మడిగా ఒకటే పేరు పంపడంలా ఇది జరిగింది. ప్రతి ఒక్కరికి పేరున మా యొక్క ధన్యవాదాలు. మరి ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి, జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి గారికి, మరియు జైరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ సార్ గారికి, జైరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్ గారికి, సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి గారికి, ఉజ్వల్ అన్నకి, అందరికీ, మరియు నాతోటి సీనియర్ నాయకులు అందరికీ, మాజీ పట్టణాధ్యక్షులు కండెం నరసింహులు గారికి, తన్వీర్ భాయ్ గారికి, అందరికీ నన్ను ఈ చిన్నతనంలో ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పినందుకు అందరితో కలుపుకొని అందరిని తీసుకొని ముందుకెళ్తానని కోరుకుంటూ, మరియు పట్టణంలో ప్రతి వార్డులో ప్రజలలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి స్కీమ్లు కానీ అందరితో కలుపుకొని ఎల్లవేళలా ఎటువంటి వాళ్ళకి అవకాశాలున్నా తీసుకొని ముందుకు వెళ్తామని, నాకు ఈ అవకాశం నిజంగా ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నా చంద్రశేఖర్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను గత 14 సంవత్సరాల నుండి పార్టీకి పనిచేస్తూ, నేను వార్డు మెంబర్ స్థాయి నుండి ఎంపీటీసీగా పోటీ చేసి, సర్పంచ్గా పోటీ చేసి, దాని తర్వాత పార్లమెంట్ జైరాబాద్ యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ జిఎస్గా, జైరాబాద్ అసెంబ్లీ అధ్యక్షునిగా, జిల్లా అధ్యక్షునిగా చేసి, కౌన్సిలర్గా మొన్న మా అమ్మ మంచి మెజార్టీతో గెలుపొందింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని పార్టీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎటువంటి గ్రూపులు పార్టీలో అవకాశం అందరికీ, పోటీలో అందరూ ఉంటారు, కానీ విజయం పదవి ఒకరికే వస్తుంది. కాబట్టి నాతోటి ఉన్న ఆయనకు కూడా మంచి ఫ్యూచర్ పార్టీ గుర్తించి ముందు ఇంకా మంచి పదోన్నతులు కల్పించడానికి నా వంతు సాయం చేస్తానని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను. మిత్రులందరికీ కూడా నమస్కారం. నేను జరాసంఘం కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షునిగా కొత్తగా నియమించడం జరిగింది. మరి దీనికి సహకరించినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా డిసిసి నిర్మలా జగ్గారెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారికి, అదేవిధంగా
ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు చంద్రశేఖర్ గారికి, ఎంపీ అయినటువంటి సురేష్ కుమార్ షెట్గార్ గారికి, మరియు సెట్విన్ చైర్మన్ గిరన్న గారికి, సీనియర్ నాయకులు ఉజ్వల్ అన్న గారికి మరియు తన్వీర్ భాయ్కి, అదేవిధంగా ఇంతవరకు ప్రతి మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు ఇన్నేళ్ళు వాళ్ళు పార్టీని ముందుకు తీసుకొచ్చినటువంటి మా నాన్నగారు హనుమంతరావు పాటిల్ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, రామలింగారెడ్డి గారికి, మక్సూద్ గారికి, కండెం నరసింహులు గారికి, అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇన్ని రోజులు వాళ్ళు పార్టీని ఏ విధంగా అయితే ముందుకు తీసుకొని వెళ్ళిందో అదే బరువు ఇప్పుడు మా పైన పెట్టింది. కాబట్టి ఇక ముందు కూడా మేము అంతే మంచిగా ఈ పార్టీని ముందుకు తీసుకుపోయి, సరే పార్టీ అన్న తర్వాత కొట్లాటలు అన్నీ ఉంటాయి, అందరినీ కూడా కలుపుకొని వచ్చే ఎలక్షన్లో కానీ ముందు ఎలక్షన్లో కానీ అందరినీ కలుపుకొని మళ్ళీ పార్టీని జయకేతనం వైపు తీసుకెళ్తామని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. गुड आफ्टरनून एवरीवन। मैं कोहिर टाउन से मोहम्मद मुजफ्फर हुसैन एज एट वन प्रेसिडेंट कांग्रेस पार्टी। और मैं सबसे पहले तो अल्लाह का शुक्र अदा करता हूँ कि अल्लाह ताला ने मुझे टाउन प्रेसिडेंट से नवाजा है। और मैं सीएम रेवंत रेड्डी साहब का शुक्रगुजार हूँ, और टीपीसीसी हमारे महेश गौड़ साहब का शुक्रगुजार हूँ, और हमारे एमपी सुरेश शेट्गार साहब का शुक्रगुजार हूँ, और हमारे डॉक्टर ए चंद्रशेखर साहब इंचार्ज फॉर्मर मिनिस्टर, उनका भी शुक्रगुजार हूँ। हमारे गिरिधर रेड्डी छठवीं चेयरमैन और उज्जवल अन्ना और तनवीर भाई और हमारे अजमत वक्फ बोर्ड चेयरमैन, उनका भी मैं शुक्रगुजार हूँ। और अभी मेरे साथ में जितने भी मंडल और टाउन यहाँ पर बैठे हुए प्रेस मीट लगे हैं, उनको भी मैं मुबारकबाद देता हूँ। और लास्ट जो हमारे साथ में टाउन प्रेसिडेंट शमशीर साहब थे, उनके साथ में हम काम करेंगे, उनको साथ में लेके चलेंगे। हम साथ में जो भी उनके गाइडलाइंस पे हम काम करेंगे, और सबके साथ में काम करके कांग्रेस पार्टी को हम इंशाल्लाह म्यूनसिपल में और मजबूत करेंगे। और हमारे अशोक चेयरमैन साहब का भी शुक्रगुजार हूँ, मैं वाइस चेयरमैन, हमारे तमाम कोहिर के कांग्रेस टाउन के लीडर्स का भी मैं शुक्रगुजार हूँ। और मैं हमारे प्रेस मीडिया और इलेक्ट्रॉनिक मीडिया का भी मैं शुक्रगुजार हूँ। अल्लाह हाफ़िज़। मेरा नाम राठौड़ पवन कुमार है। मैं मोगड़मपल्ली मंडल अध्यक्ष मेरे को बनाए, और मैं शुक्र अदा करता हूँ మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మనకు నిర్మలా జగ్గారెడ్డి మన డిసిసి వారి ఆదేశం మేరకు, మరియు మన ఇన్ఛార్జ్ జహీరాబాద్ డాక్టర్ ఏ చంద్రశేఖర్ గారి ఆదేశం మేరకు, మరియు ఎంపీ గారు సురేష్ కుమార్ షెట్గార్ గారు, మరియు మా తన్వీర్ భాయ్ గారు, ఎక్స్ గిరిధర్ రెడ్డి మన సెట్విన్ చైర్మన్ గారు, మరియు ఉజ్వల్ రెడ్డి అన్న గారు, అందరి సమక్షంలో మాకు బలహీన వర్గాలకి ఆశించి రాథోడ్ అంటే పవన్ రాథోడ్ అని ఒక మండల పదవి 5 మండలాల్లో ఏ మండలకి పాపులేషన్ ఎక్కువ ఉన్నదని, మగుడంపల్లి మండలంలో పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ రిజర్వేషన్ కూడా ఉంది కాబట్టి మనకు అక్కడ ఇస్తే రేపు మనము ప్రభుత్వంలో వీళ్ళకు గెలిపించుకొని వాళ్ళు అందరు కలిసి సమక్షంలో నాకు ఎన్నుకోవడం జరిగింది. ఒక బలహీన వర్గాలకి ఒక చదువుకున్న వ్యక్తి ఎవరని వాళ్ళు ముగ్గురు పేర్లను ప్రశ్నించినా మాకు కూడా ఈ పదవి వస్తుందని ఆశించలే, కానీ మాకు ఎస్టీ ఉంది కాబట్టి మాకు ఆశించి అందరి సమక్షంలో మాకు ఇచ్చినందుకు మా మొగడంపల్లి మాజీ అధ్యక్షులు వారు మరియు మా మొగడంపల్లి పాత ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో మరియు ఎవరైతే పదవిలో ఉన్నారో సర్పంచ్లు వాళ్ళందరుగా ఏకగ్రీయంగా మాకు ఎన్నుకొని ముంగడు సాగిందని, మరియు మేము ప్రభుత్వంలో మంచి పని చేస్తామని ఎస్టీ సోదరులకు ఈ 5 మండలాల్లో కూడా మరియు మొగడంపల్లి మండలంలో మేము అందరికీ కలుపుకొని ఎస్టీ సోదరులకు మంచి గుర్తింపు, ప్రభుత్వ పథకాలు గుర్తింపు తెస్తామని, మరియు ప్రభుత్వంలో మంచిగా సహకరించి అందరికీ మేము ప్రభుత్వంలో పనిచేస్తామని, మాకు ఇచ్చిన పదవికి మీకు ధన్యవాదాలు, మరియు మా ప్రభుత్వంకి ధన్యవాదాలు చెప్తున్నాం. మా ఎస్టీ సోదరులకు మాకు గుర్తించినందుకే మేము ఈ ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మాకు ఎస్టీలకు గుర్తించిండ్రు. ఈ 70 సంవత్సరాల్లో కూడా మాకు ఇంత పెద్ద అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మేము మా నాయన కూడా మ్యాక్సిమం 30 ఇయర్స్ నుంచి సర్వీస్ చేసిండు ఇదే పార్టీలో. 15 ఇయర్స్ ముందు చనిపోతే నేను కూడా అదే పార్టీలో పనిచేసి నేను కాంటెస్ట్ ఎంపీటీసీగా పోటీ చేసిన. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరు లేకున్నా కూడా నన్ను నిలబెట్టి 20 ఓట్లతోటి ఓడిపోయినా, మరియు నేను పార్టీ గుర్తించి కూడా నేను డిగ్రీ MA BEd హోల్డర్ అని నాకు చదువుకున్న వ్యక్తి చేస్తే బాగుంటుందని
నన్ను ముందుకు సాగించారు. మా సర్పంచ్లకు మరియు మా ఇన్ఛార్జ్లకు అందరికీ ధన్యవాదాలు. మా మొగడపల్లి మండలం.